హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్ కుచ్. డే 2లో నైట్ మేము స్ట్రీట్ ఫుడ్ కోసమని వైజాగ్లో ఉన్న స్ట్రీట్ ఫుడ్కి వెళ్ళాము. మనము గూగుల్లో స్ట్రీట్ ఫుడ్ ఆఫ్ వైజాగ్ అంటే లొకేషన్ వచ్చేస్తుంది, దాన్ని చూస్తూ ఫాలో అయ్యి వెళ్ళిపోవచ్చు. ఇక్కడే లేనిదంటూ ఏది లేదు, ప్రతి ఐటమ్ ఉంది. బట్ ఎక్కువ శాతం అంటే 90% ఆఫ్ ద ఫుడ్ వచ్చేసరికి మనకి నాన్ వెజ్ వెరైటీసే ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఫుల్గా కొమ్మి పడేస్తున్నారు. వాట్ టు సే, బిర్యానీస్ అయితే హండీస్ అమ్ముతున్నారు. అండ్ ప్రాన్స్ అయితే పుల్లలకు కూర్చేసి అలా అమ్ముతున్నారు. ఫిషెస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. షవర్మాస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోసెస్, ఎక్కువ ఇదిగోండి అప్సరా బాదం మిల్క్. ఇదైతే నేను ఆల్రెడీ హైదరాబాద్లో టేస్ట్ చేశాను, మాకు అంత ఎక్కలేదు, అందుకే ఇక్కడ టేస్ట్ చేయలేదు. నా ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యాంగో ఎక్కడ ఉంటే కంపల్సరీ మ్యాంగో జ్యూస్ తీసుకుంటాను. సో అదొక టేస్ట్ చేశాను. నాకు వెజ్ కాబట్టి ఆచి చూసి తిన్నాను. పిజ్జాస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిజ్జాస్ ఉన్నాయి. అండ్ ఈ కుక్కర్ బిర్యానీ నాన్ వెజ్ ఇదే అంటే, వెజ్ ఉంటే బాగుండే అనిపించింది. అది కూడా మంచిగా అనిపించింది చూడడానికి, అదొక స్పెషల్ అనిపించింది. ఇంకా షవర్మాస్ కూడా చెప్పాను కదా. ఇంకా లైవ్ స్వీట్స్ ఉన్నాయి. మనకు ముందే మలై కోవా స్వీట్, మంచి మలైపూరి వేసి ఇస్తున్నాడు, వేడివేడిగా కమ్మగా అనిపించింది. నా బిడ్డకైతే పిల్లలు ఎక్కడున్నా చాలు, ఇంకా పిల్లలతో టైంపాస్ చేసేస్తుంది. ఈ స్ప్రింగ్ పొటాటోస్ కూడా, ఇది అయితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ ఉంది, సో చూసి తినండి. ఈ అక్క దగ్గరే మేము డిఫరెంట్ టైప్, ఎప్పుడు నేను టేస్ట్ చేయండి ఇక్కడ టేస్ట్ చేశాను. ఏంటి అని అనుకుంటున్నారా? చూడండి, దోశ మీద ఏమేసింది? దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ కాదండోయ్, పులిహోర దోశ. ఫస్ట్ టైం నేను పులిహోర దోశ తిన్నాను. ఇందాక అక్కడ పిల్లలు కూర్చున్నారు కదా, అబ్బాయిలను అడిగాను, తమ్ముడు ఇక్కడ ఇది నిజంగా బాగుందా, టేస్ట్ చేయాలనుకుంటున్నాను అని అంటే, చాలా బాగుంది అక్క అన్నారు. సో ట్రై చేస్తే సూపర్ ఉంది అంతే.